దేవుడి నామమున మీ అందరికీ వందనాలండి. ఈరోజు ఈ యొక్క డివోషన్ మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయనకి ఎంతోగానో వందనాలు, స్తుతులు తెలియజేస్తూ కొద్ది నిమిషాలే మీ అందరితో దేవుడు నేర్పిస్తున్న కొద్ది మాటలు మీతో పంచుకోవాలని ఆశపడుచున్నాను. అపోస్తలుడైన పౌలు గారు అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో కొన్ని విషయాలు అక్కడ మనకు తెలియజేస్తుంటారు. అపోస్తల కార్యాలు ఆ అధ్యాయంలో మనం చూస్తే ఆయన ఎఫెసస్ సంఘపు పెద్దలతో కొన్ని విషయాలు ఆయన అక్కడ పంచుకుంటారు. ఆయన కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేస్తూ ఆ అపోస్తల కార్యాలు 20వ అధ్యాయంలో ఆయన తెలియజేసిన మాట ఏంటంటే, ఇవి ఏది కూడా నన్ను కదిలించవు, బట్ నన్ ఆఫ్ దిస్ థింగ్స్ మూవ్ మీ. ఏది కూడా నన్ను కదిలించవు. నేను ప్రారంభించిన నా ఒక పిలుపుకి ముగింపునిస్తాను, ఆనందంతో దాంట్లో నేను కొనసాగుతాను అని పౌలు గారు చాలా ధైర్యంగా అక్కడ తెలియచేయడం అనేది జరుగుతుంది. అలాంటి ధైర్యం పౌలు గారు పొందుకున్నారు. అలాంటి ధైర్యంలో ఆయన జీవించగలుగుతున్నారంటే అది కృపతో కూడిన కార్యం మాత్రమే. ఆయన దేవుని యొక్క కృపపై సంపూర్ణంగా ఆధారపడి సంపూర్ణంగా దాంట్లో ఆయన జీవిస్తున్నారు కాబట్టి అలాంటి ఒక ధైర్యాన్ని ఆయన ఇతరులతో కూడా పంచుకోగలుగుతున్నారు. కృప మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంటుందని. ఆ ధైర్యం ఎలాంటిదంటే అసాధ్యమైన క్రియలన్నిటినీ కూడా మనము సాధ్యపరచగలము. మనము కొన్నిసార్లు మన చూపులతో కొన్ని విషయాలన్నిటినీ చూసి భయానికి లేకపోతే అపనమ్మకానికి గురి అవుతుంటాం. ఒక పరిస్థితిని బట్టి లేకపోతే ఒక సందర్భాన్ని బట్టి మనము అపనమ్మకము లేకపోతే భయము ఇలాంటి ఒక తప్పు వైఖరిలో మనం జీవిస్తుంటాం. కానీ కృప మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంటుంది. ఆ కృప ఇచ్చే ధైర్యం ఏంటంటే దేవుడు మన తోడై ఉన్నాడు, దేవుడు మన పక్షంగా ఉన్నారు. యేసుక్రీస్తు వారు మన పక్షంగా ఉండి ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సాయం చేత మనని ముందుకు వెళ్ళే ధైర్యాన్ని ఇస్తుంటారు. అందుకే పౌలు గారు ఇక్కడ ఎన్నో ఇబ్బందులు, ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు ఆయన ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో కూడిన విషయాలు ఆయన చెప్పగలుగుతున్నారు. ఏంటంటే ఇది ఏది కూడా నన్ను కదిలించదు. ఆయన చెప్పిన విషయాలన్నీ మీరు సమయం కూడినప్పుడల్లా అక్కడ చదవచ్చు. కానీ కొన్ని విషయాలు మన జీవితంలో కూడా మనం ఎదుర్కొంటాం. సాధారణమైన విషయాలు మీకు తెలియజేస్తాను. డబ్బుల సమస్యలు మనకు రావచ్చు, అనారోగ్య పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు, లేకపోతే కుటుంబ సమస్యలు మనం ఎదుర్కోవచ్చు, వివాహ జీవితంలో కానీ లేకపోతే ఇతరులతో నేను కలిగి ఉన్న సంబంధంలో ఏదో సమస్యలు, సంఘపు జీవితంలో ఏదో ఒక సమస్యలు, ఇతరులు నన్ను ఎలా చూచుచున్నారనే విషయాన్ని బట్టి నేను తప్పు వైఖరిని కలిగి ఉండడము, ఇలాంటి కొన్ని విషయాలకి మనము గురి కావచ్చు. కానీ ఎప్పుడైతే నేను నా విశ్వాసాన్ని దేవుడు నా కోసం చేసిన కార్యాలు పై పెడుతుంటాను, నేను ఇలాంటి ఒక విషయాలని బట్టి భయపడను. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని నా కోసము సృష్టించి ఈ సమస్తాన్ని నాకు ఇచ్చి ఆయన నాకు విజయాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు నా కోసం చేసిన గొప్ప కార్యము మొదటిగా ఏంటంటే మనని విమోచించి, మనని రక్షించి, మనని పరలోక రాజ్యంలో చేర్చారు. దానికైనా ఆయన దాంతోపాటు మనకైన చేసిన గొప్ప కార్యం ఏమై ఉన్నదంటే ఆయన మనకు ఒక విజయంలో నడిపించాడు. మనమందరము విజయవంతులము. ఈ రోజున మనము దేవుడిని ఒక కృపచేత విజయంలోకి ప్రవేశించాం. ఇంకా పౌలు గారు అక్కడ ఆ ధైర్యాన్ని ఆయన ఇతరులతో పంచుకుంటున్నారు. దానికున్న ఆయన అలా ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా కృపపై ఆధారపడి దేవుణ్ణి మహిమపరచడానికి సొంత బలము కాకుండా దేవుడిని ఒక బలముపై ఆధారపడి ముందుకు వెళ్ళాలని ఆయన ఒక కోరిక. ఈ లోకంలో ఎన్నో విషయాలు మనని ఆపివేయడానికి ప్రయత్నిస్తుంటాయి. కొన్నిసార్లు చట్టంని మనం పాటిస్తుంటాం. మనము ఏదో ఆశీర్వాదాలు పొందుకోవడానికి మన జీవితాన్ని చట్టం అనుసారంగా జీవిస్తుంటాం. నేను ఈ
పలానా కార్యాలు ఇలా చేస్తేనే నా జీవితంలో నాకు ఆశీర్వాదాలు వస్తాయని. కానీ ఆశీర్వాదాలు ఇవ్వడానికి దేవుడు ఎలాంటి కారణాలు పెట్టలేదండి. మనం ఆశీర్వాదాలు ముందుగానే పొందుకున్నాం. ఆశీర్వాదంలోనే మనం జీవిస్తున్నాము. ఎందుకంటే అది యేసుక్రీస్తు వారు మన కోసం సిలువ పైన చేసిన కార్యం నిమిత్తం. యేసుక్రీస్తు వారు మన కోసం ఆ సిలువలో ఆ కార్యమును చేశారు కాబట్టి మనం ఆశీర్వాదాన్ని మాత్రం పొందుకోలేదు. కానీ ఆయనని వెంబడించినప్పుడల్లా మనం ఇతరులకు ఒక ఆశీర్వాదంగా కూడా మారగలుగుతాం. అది సిలువ నా కోసం చేసిన గొప్ప కార్యం. నన్ను ఒక ఆశీర్వాదంగా మార్చింది. ఆశీర్వదించింది. సిలువ నన్ను ఆశీర్వదించింది. సిలువ నన్ను లేవనెత్తింది. సిలువ నన్ను పడిపోయిన స్థితిలో నుంచి గొప్ప స్థానంలోకి తీసుకొచ్చింది. నేను ఒక తప్పుడు జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా అవన్నిటిని మర్చిపోయి నన్ను ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకొచ్చిన తర్వాత నన్ను అక్కడ మాత్రమే ఆగకుండా నా జీవితాన్ని ఇతరులకు ఒక ఆశీర్వాదంగా మార్చడానికి కూడా ఎంతోగానో సాయం పడిందని. దేవుని ఒక వాక్యాన్ని మనం చదువుతుంటాం. ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడల్లా మనం నేర్చుకునే విషయాలేది. దేవుడు యేసుక్రీస్తు వారి ఒక జీవితాన్ని, లేకపోతే మనం ఈ క్రైస్తవ జీవితాన్ని మనం చూసుకుంటే అది ఇతరులని ఆశీర్వాదంలో తీసుకొచ్చే ఒక ప్రయత్నం. యేసుక్రీస్తు వారు భూలోకంలో వచ్చిన కారణం అది. ఆయన ఇతరులని ఆశీర్వాదంలోకి తీసుకురావడానికి వచ్చారు. ఆయన ఇతరులని ఒక గొప్ప స్థానంలోనికి తీసుకురావడానికి వచ్చాడు. ఇతరులు అంటే మనందరం కూడా ఈ రోజున ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాం. పరిస్థితులు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా, పరిస్థితులు కఠినంగా ఉన్నప్పటికీ కూడా మనలో అంతరంగంలో మనకొక నిరీక్షణ అనేది ఉంది. ఏమనగా దేవుడు మన తోడై ఉన్నాడు. ఈ సమస్యలన్నీ కూడా దేవుడు తొలగించబోచున్నాడు అనేది. ఒక రోజున మనందరము యేసుక్రీస్తు వారిని ముఖాముఖిగా చూడబోతున్నాం. అది ఒక గొప్ప ఆశీర్వాదం. అది ఇంకా గొప్ప విషయం. నేను దేవుణ్ణి చూడబోతున్నాను. దేవుణ్ణి ఒక సన్నిధిలో ఉండబోతున్నాను. ఇంకొక గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకిచ్చింది ఏదనగా సంఘపు జీవితం. సంఘంలో రకరకాలమైన ప్రజల మధ్య మనని ఉంచాడు. ఎఫెసీయులకి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు కూడా అక్కడ చాలా చక్కగా వివరించారు. మనందరం ఒక భాగమై ఉన్నాం. మనము ఇతరులని పోషిస్తున్నాం, అలాగే ఇతరులు మనల్ని పోషిస్తున్నారు అనే విషయాన్ని కూడా మనం అక్కడ నేర్చుకుంటున్నాం. మనం ఆశీర్వాదమే కాకుండా ఇతరులకు ఆశీర్వాదం పొందుకుంటున్నాము అని కాకుండా ఇతరులకు ఒక ఆశీర్వాదంగా కూడా మారామనే విషయాన్ని మనం అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈ రోజున దేవుడు మనకి ఇచ్చిన ఈ విషయాన్ని ధ్యానం నుంచి అదే పౌలు గారు ధైర్యంగా ఏది కూడా నన్ను కదిలించదు. ఎందుకంటే నేను దేవుని యొక్క కృపపై ఆధారపడి ముందుకు వెళ్తున్నాను. ఇంకో గొప్ప విషయం ఏంటంటే నేను ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రమే కాకుండా ఇతరులకు ఒక ఆశీర్వాదంగా మారడానికి నేను జీవిస్తున్నానని పౌలు గారు తన జీవితం ద్వారా మనకు నేర్పిస్తూ వచ్చారు. కాబట్టి మనందరం కూడా ఆ పౌలు గారు నేర్పించిన విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టి మనం కూడా ముందుకు వెళ్ళి దేవుడిని మహిమపరుస్తాం. ఈ సమయాన్ని బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మీ అందరికీ వందనాలు. ఆమేన్.